నందమూరి బాలకృష్ణపై మండిపడ్డ వైసీపీ నాయకులు బుల్లినాని శ్రీనివాసరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటి వద్ద డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని బుల్లినాని మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సాక్షాత్తు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సైకో అనే వ్యాఖ్యలను మాట్లాడడం దురదృష్టకరమని, బాలకృష్ణ నువ్వు అసెంబ్లీలో ఉన్నావంటే సమాజంలో సినీ హీరోగా మనం గలుగుతున్నావంటే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భిక్ష అటువంటి నాయకుడి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీకు ఏ అన్యాయం చేశాడని అటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నావు. బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలను చట్టసభ రికార్డుల నుండి తొలగించాలని కోరారు. అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబని శ్రీనివాసరావు మాట్లాడుతూ విగ్గు పెట్టుకుని పెంకు కొట్టే మీకు జగన్ పై విమర్శించే అర్హత లేదు అని బాలకృష్ణను ఎద్దేవా చేశారు. మరోసారి జగన్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ పాలనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను రక్షించుకోవడానికి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అని లాంచ్ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎక్కడైనా కూడా ఇలాంటి తప్పుడు కేసులు బనాయించినా దాంట్లో నమోదు చేసే కార్యక్రమం తద్వారా భవిష్యత్తులో దీనికి న్యాయం చేసే ప్రక్రియలో భాగంగా మరి ఈ డిజిటల్ బుక్ ని మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అంతేగాని ఏదో కక్ష సాధింపు చర్యలతో కానీ దేంతో నిమిత్తం లేకుండా మరి యొక్క డిజిటల్ బుక్ ని లాంచ్ చేయడం జరిగింది. మరి నిన్న దురదృష్టవశాత్తు నందమూరి బాలకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సాక్షాత్తు చట్టసభలో అసెంబ్లీలో ఒక దురదృష్టకరమైనటువంటి సైకో అనే పదాన్ని వాడటం జరిగింది. మరి ఈ రోజున సమాజంలో నువ్వు ఒక సినీ హీరోగా మనగలుగుతున్నావంటే ఈ రోజున మీరు ఒక శాసనసభ్యులుగా మీరు ప్రజాస్వామ్యంలో ప్రజా జీవితంలో మీరు నడుచుకుంటున్నారంటే జైలు జీవితం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చినటువంటి మాజీ దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నువ్వు రుణపడి ఉంటావు. మరి ఆ రాజశేఖర రెడ్డి గారి కుమారుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఏ విధమైనటువంటి అన్యాయం చేశారు, ఆయనతో నీకు రాజకీయంగా ఏ విధమైనటువంటి సమపాళ్ళు ఉన్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నువ్వు అంత మాట అన్నావు ఆయన్ని. మరి ఈ రోజున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని చట్టసభల నుంచి ఆ యొక్క తొలగించాలని సందర్భంగా మేము ప్రత్యేకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి బాలకృష్ణ గారు పాత వయసులో ఇంకా హీరోగా మనగలుగుతా ఉన్నాడు. మరి ఒక బ్రాహ్మణుడు మేక ఒక కథ ఏంటంటే మేకని కుక్క రూపంగా మరి అందరూ పోల్చడం వల్ల ఆ బ్రాహ్మణుడు మేకని కుక్కను వదిలేసే కార్యక్రమం లాగా ఈయన్ని హీరో 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 అని చెప్పి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దగా అందరూ హీరో అనుకుంటున్నారు, ఆయన కూడా హీరో అనుకుంటా ఉన్నాడు. మరి ఏ విధమైనటువంటి నైపుణ్యం లేనటువంటి వ్యక్తి ఈ యొక్క బాలకృష్ణ గారు సినీ రంగంలో. మరి నందమూరి ఎన్టీ రామారావు గారు మరి దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కళామతల్లి ముద్దుబిడ్డ వారసుడుగా మేము జూనియర్ ఎన్టీఆర్ గారిని పరిగణిస్తాం తప్ప బాలకృష్ణ గారిని ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించదలుచుకోలేదు. మరి కళామతల్లి ముద్దుబిడ్డ నందమూరి బాలకృష్ణ గారు మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి, హుందాగా ప్రవర్తించండి అని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ నెల 24వ తారీఖున అసెంబ్లీలో హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ గారు మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనే పదం ఉపయోగించి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. అసెంబ్లీలో సాక్షిగా సైకో అన్నది మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నందమూరి బాలకృష్ణ గారు సైకో. ఏం చేతంటే అతను
ఎన్ని వివాదాల్లో ఉన్నాడన్నదే మీ మీడియా సోదరులకి, అలాగే ఆంధ్ర రాష్ట్ర, ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మీ మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుని జైలుకి వెళ్లకుండా ఆపిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అది కూడా మర్చిపోయి తన తనయుడిని సైకో అని సంబోధించారు. చాలా మీరు ఈ విషయంలో మేము ఖండిస్తున్నాం. ఏం చేతంటే జగన్ గారు మీ బసవతారకం హాస్పిటల్కి 4 కోట్లు ఫీజులు బకాయి ఉంటే ఆ ఫీజులన్నీ కూడా 4 కోట్లు ఏకకాలంలో మీకు రిలీజ్ చేయించడం జరిగింది. ఇవన్నీ మీరు మర్చిపోయి మీ సినిమాలకి టికెట్ల రేట్లు పెంచడంలో కానీ, మీ బసవతారకం హాస్పిటల్ విషయంలో కానీ, మీ ఇంట్లో జరిగిన కాల్పుల విషయంలో అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మిమ్మల్ని ఆదుకోవడం జరిగింది. మీరు నందమూరి రామారావు గారు వారసత్వం తీసుకుని నటనలో సినీ రంగంలో ప్రవేశించారు. మీరు అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు రాజకీయ వారసత్వం తీసుకుని ఈ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గ ప్రజల కోసం స్థాపించిన మీ తెలుగుదేశం పార్టీలో మీరు ముఖ్యమంత్రి కాగలిగారా? మీ బావగారైన నారా చంద్రబాబు నాయుడు గారికి దాసోహం తప్ప మీరు వ్యక్తిగతంగా కానీ మీరు అవ్వగలిగారా? ఇవాళ మా జగనన్నని విమర్శించే స్థాయి మీది కాదు. ఎంచేతంటే మా జగనన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో సింగిల్గా పార్టీ పెట్టి 151 సీట్లు సాధించి ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు సంక్షేమ పాలన అందించిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుని విమర్శించే అర్హత కానీ హక్కు కానీ మీకు లేదు. మొన్న మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ రోజు ఏం జరిగిందన్నది పత్రికా ప్రకటన కూడా చేశారు. ఈ మీడియా ద్వారా ఆయనకి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అటువంటి నాయకులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి, అంతేగాని దబిడి అని మాట్లాడినట్టుగా ఈ రాజకీయాల్లోని అసెంబ్లీ అంటే సాక్షాత్తు అది దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో నీలా మందు తాగేసి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది సబు కాదు, అది మీకు కూడా మంచిది కాదు. మీ నాన్నగారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలా మందికి ఆయన అంటే అభిమానం. అటువంటి నాయకుడు కడుపును పుట్టి వీళ్ళని చెడ్డ పేరు తెచ్చుకుని చెడ్డగా ప్రవర్తించొద్దు. మీరు మంచిగా మెలగాలని మీకు హితవు పలుకుతున్నాను.